హలో హాయ్ బ్రో. బ్రోనా గబ్బుదానా. సారీ అలవాట్ల పొరపాటు. ఇగో నాకు ఈ మ్యారేజ్ అస్సలు ఇష్టం లేదు. ఏదో మా పేరెంట్స్ ఫోర్స్ చేస్తే నేను వచ్చి కూర్చున్నా. నాకు 2 కండిషన్స్ ఉన్నాయి. అది నీకు ఓకే అయితే వి విల్ మ్యారీ. బాగుంది కథ. పెళ్లి ఇష్టం లేదు, ఇంకా మీదికెళ్ళి కండిషన్లు ఉన్నాయా? ఏందవి? ఫస్ట్ కండిషన్, నేను నీ ఫోన్ ఇంకా బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలా. ఎందుకంటే నా ఫ్యూచర్ నీతో హ్యాపీగా ఇంకా సెక్యూర్డ్గా ఉంటుందా లేదా నాకు తెలియాలి కదా. ఆ సెకండ్ ఏంది మళ్ళా? ఇక చూడు, మాది చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మేము కట్నం ఇయ్యము, తీసుకోము. సో నువ్వేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే నాకు కూడా 2 కండిషన్స్ ఉన్నాయి. ఇది చెప్పు, అసలు ఆ ఫ్యామిలీ పిక్చర్లా నువ్వెక్కడున్నావు? లాస్ట్ నుంచి సెకండ్ రెడ్ డ్రెస్. ఫస్ట్ కండిషన్, నువ్వు ఈ బ్లాంక్ పేపర్ మీద సైన్ చేయాలా. ఎందుకు? ఎందుక? ఫ్యూచర్లో మనం ఎందుకైనా డివోర్స్ తీసుకుంటే అల్యూమినియంది ₹1 రాదు నీకు. అల్యూమినియం కాదు, అది అలుమని. అదే ఏమైంది ఆలోచిస్తున్నావు? అంటే ఇదేంటి, దిస్ ఈస్ నాట్ ఫేర్. నువ్వు ఒక్కనే ఆగు, కరెక్ట్ పాయింట్కి వచ్చినావు. ఫేర్ అన్నావు కదా, ఇదే నా సెకండ్ కండిషన్. నువ్వు ఒక్కసారి మంచిగా ముఖం కడుకొని రా. ఫేస్ వాషా? ఆర్ యు మ్యాడ్? అయినా అదేంది? అప్పటి నుంచి చూస్తున్నా మీ ఫ్యామిలీ ఫోటోలో నువ్వు చెప్పేదాకా నాకు తెలియలే నువ్వు ఎక్కడున్నావా అని. అందుకే ఇవాళ రేపు బాగా బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు చూడాల్సి వస్తుంది. అందుకే ఒకసారి మేకప్ కడుక్కో, అప్పుడు చూద్దాం నువ్వు అసలు ఎట్లుంటావా అని. ఇక అంతే, దాని తర్వాత నువ్వు డిసైడ్గా నేను డిసైడ్ అవుతా. ఏంది డిసైడ్ అయ్యేది? నాకు నువ్వొద్దు, ఈ పెళ్ళి వద్దు పా. అమ్మా పీడమైంది. నాకు కావాల్సింది కూడా అదే. లేకపోతే ఏంటి బొంగుల కండిషన్లు.